1 go. Go. Hello all, good morning, welcome to Sai Ganvi Official and welcome to my healthy vlog. ముందు వీడియోలో పాలపొరక ఆ రిలేటెడ్ అన్నీ చూసిరు కదా. సో ఇది కూడా ఆ డే రోజే జరిగింది. హల్దీ వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం పెట్టుకున్నాం. యాక్చువల్లీ 1 o'clockకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అనుకునే టైంకి అన్ని పనులు అవ్వవు కదా అన్నట్టు 3 o'clock ఏమో స్టార్ట్ అయింది. అండ్ ఈవినింగ్ మళ్ళీ కూరలు ఉంటాయని చెప్పి మధ్యాహ్నమే హల్దీ పెట్టేసుకున్నాం. మా మమ్మీ పొద్దున్నే అందరి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ఇట్లా మధ్యాహ్నం 1 o'clockకి హల్దీ ఉంటుంది, ఇంకా ఈవినింగ్ వచ్చేసి కూరలు పట్టడం ఉంటుంది, అందరు రండి అని చెప్పొచ్చుండే. సో అరౌండ్ 1 o'clock వరకు మా చుట్టాలు ఇంటి దగ్గర వాళ్ళు అందరు వచ్చిళ్ళు. బట్ నేను అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు. సో మా మమ్మీ 15 minutesకి ఒకసారి వచ్చి అయిపోయిందా అని అడగడం, కానీ అక్కడ హెయిర్ స్టైల్కి ఏమో చాలా టైం తీసుకుంది. నేను ముందే రెడీ అయ్యి కూర్చుంటా అని అన్నా, కానీ ఇప్పుడే ఎందుకులే అందరు వచ్చిన తర్వాత రెడీ అయ్యావు అని అన్నారు. సరే అని నేను సైలెంట్గా ఉన్నా. ఇంకా మేకప్ వేసుకోవడం అంటే ఎట్లాగూ లేట్ అయ్యింది, ఇంకా అందులో ఆ హెయిర్ స్టైల్స్ కొంచెం టైం పట్టింది వేయడానికి. సో అట్లా ఫైనల్లీ ఇంకా హడావిడి పెడుతున్నా, మంచిగా రెడీ అయినా. నా హల్దీ లుక్ అయితే నాకు మస్తు నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నా హల్దీ డెకరేషన్. రెడీ అయిన తర్వాత ఫొటోస్ తీయడానికి ఇంకో కొంచెం టైం తీసుకున్నారు. సినిమాటిక్లా వీడియో తీసుండే, సో ఆ వీడియో ఇంకా క్యాండీ ఫొటోస్ తీయడానికి ఇంకో 40 minutes పట్టింది. మా మమ్మీ డాడీతో కొన్ని షార్ట్స్, మా అక్కతో, మా డుంగుతో, ఇంకా ఫ్రెండ్స్తో. మెయిన్గా హల్దీకి ఫ్రెండ్స్ లేకుంటే ఇన్కంప్లీట్ అనిపిస్తుంది కదా, కానీ నా హల్దీకి నా ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా అందరు వచ్చిర్రు. అండ్ మా చుట్టాలు కూడా, ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలామంది వచ్చిర్రు. భలే అనిపించింది. నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియో చూడకుంటే నేను పైన కార్డ్లో మెన్షన్ చేస్తా, వెళ్ళి చూడండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని ఒక రీల్ కూడా చేపించిన, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళేమో మనం ఇంత ఖర్చు పెట్టి తీపించుకుంటున్నామని, ప్రతి ఒక్కటి వాళ్ళు మనకు మెమరీ ఇవ్వాలని అన్ని ట్రైల్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ వేస్తారు. బట్ మన మమ్మీ వాళ్ళకి ఏమో టైం అయిపోతుంది, ఇంకా పనులు ఉన్నాయని చెప్పి వాళ్ళు హడావిడి పడుతూ ఉంటారు. బట్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్లనో హడావిడిగా అన్ని పనులు అవుతానే ఉంటాయి. నా హల్దీ అవుట్ఫిట్కి కూడా నేను ఎన్ని రీసెర్చ్లు చేసినో అసలు. ఒకసారి ఏమో డ్రెస్ వేసుకుందాం, సారీ అందరు కామన్ అయిపోతుంది కదా అని చెప్పి ఫ్లిప్కార్ట్లా, మింత్రాలా, అమెజాన్లా డ్రెస్సులు చూడడం. డ్రెస్ బాగుంటే క్వాలిటీ బాగుండదు, క్వాలిటీ బాగుంటే డ్రెస్ బాగుండదు, రెండు బాగుంటే నా సైజు ఉండదు. ఇదంతా సెట్ అవ్వదని చెప్పి ఫైనల్గా హాఫ్ శారీ వేసుకుందామని చెప్పి ఒక ఎల్లో కలర్ శారీ తీసుకున్నా. ఆ రెడ్ కలర్ చున్నీ వచ్చేసి నా ఎంగేజ్మెంట్లో వేసుకున్నది, ఆ చున్నీ మ్యాచ్ చేసేసిన. సో ఇదే రీల్ నేను అన్నది. అందరూ అట్లా టీమ్ బ్రైడ్ అని చెప్పి స్పెక్స్ పైన రాసి అందరు పెట్టుకొని ఒక పోజ్ ఇస్తారు కదా. మా ఫ్రెండ్ సాయి ప్రియాకి అందరి దగ్గరికి వెళ్ళి స్పెక్స్ పెట్టుకొని ఒక 3 to 4 seconds వీడియో తీయమని చెప్పుండే. పాపం అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేసింది. మా అమ్మమ్మని, తాతయ్యని, మామయ్యని, అత్తమ్మని, తాతల్ని ఎవరిని వదిలిపెట్టలేదు. అందరి దగ్గర నుంచి వీడియో వచ్చేలాగా చూసింది. పెట్టుకోండి, ఇలా ఒక పోజ్ ఇవ్వండి, పెట్టుకోండి. ఓకే, పెట్టుకోండి. హలో, కమ్ ఆన్, 1 2 3 ఫ్రీజ్ అయిపోవాలి, అర్చి అలానే ఫ్రీజ్ అయిపోవాలి. ఓకే రెడీ, 3 2 1 గో. ఫేస్ కనబడాలి, మీరు జరగండి. రెండు చేతులు పట్టుకోండి, పట్టుకోండి. ఇప్పుడు రెడీ రెడీ, స్మైల్, డన్. దగ్గర జరిగితే ఏమైతుంది, ప్లేస్ లేదా. నెక్స్ట్ వచ్చేయండి, చాలు. ఇటు చూడండి, రెడీ అందరు ఇక్కడ చూడండి, రెడీ రెడీ రెడీ. ఇంకా ఓకే, డన్ డన్ డన్. నెక్స్ట్ వచ్చేయండి, ఇక్కడ చూడన్నా, ఇటు చూడు, అట్లా పోయి, అట్లా పోయి, అది మీరు జరగండి. అట్లా పోయేస్తలేదా, అటు పోయిరాబోతు ఇటు సైడ్ నుంచి చోట. అప్పుడు ఫోటో వచ్చింది అప్పుడే. నెక్స్ట్ జల్లడి కిందికి పట్టాలి, మీరు కనబడాలి. వాటర్ జల్లడికి మధ్యలో ఉండాలి, వాటర్ కనబడాలి. అక్కడ పట్టుకోండి,
మీరు కిందికి అనొద్దు ఇక జరగ కిందికి అన్న పైకే ఉండాలి. చాలు మీరు అక్కడ ఉన్న ప్లేస్ లో చాలు. ఓకే రెడీ 3 పోయండి. ముందుకు పడాలి వాటర్. ఇంకా కాలేదు. స్మైల్ నెక్స్ట్ అలా తీసుకోండి. సో ఈ విధంగా నా హల్దీ జరిగింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరిగిద్దని చెప్పి. ఇదంతా ఇప్పుడు చూసుకుంటుంటే భలే అనిపిస్తుంది. మెయిన్ అట్రాక్షన్ నా హల్దీలో నా ఫ్రెండ్సే. సో వాళ్ళు లేకుంటే కొంచెం ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుండే నాకు. అట్లా అంతా హల్దీ ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇక మీకు ఎలా అనిపించింది హల్దీ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇదన్నమాట నా హల్దీ వ్లాగ్ స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. Go.